హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అది కూడా ఏపీ పెన్షన్దారులకు ముఖ్యమైన ప్రకటన అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక పెన్షన్ల పంపిణీలో మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు అత్యాధునిక ఎల్ఆర్డి రిజిస్టర్ ఫింగర్ ప్రింట్ స్కానర్లను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఇందుకోసం 53 కోట్లను గ్రామ మరియు వార్డు సచివాలయ శాఖకు కేటాయించింది. 1.34 లక్షల కొత్త స్కానర్లతో అక్టోబర్ నుంచి పెన్షన్లు పంపిణీ చేయనుంది. ప్రస్తుతం వినియోగిస్తున్న ఎల్ఓఆర్డి డివైజ్లలో సెక్యూరిటీ తక్కువగా ఉండటంతో నకిలీ వేలిముద్రలతో పెన్షన్లు స్వాహా చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా డివైజుల కొనుగోలుకు రాష్ట్ర సచివాలయ శాఖ టెండర్లు ఆహ్వానించింది. ఇక రాష్ట్రంలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పెన్షన్ బదిలీ చేసుకునేందుకు ప్రభుత్వం వెబ్సైట్లో ఆప్షన్ను ఓపెన్ చేసింది. గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి దరఖాస్తుతో పాటు పెన్షన్ ఐడి మరియు ఏ ప్రాంతానికి బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ జిల్లా, మండలం, సచివాలయం పేర్లు ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు ఆధార్ జిరాక్స్ కూడా అందించాలి. దీంతో స్వగ్రామాలకు రాలేని వారు తాము ఉండే ప్రాంతాల్లోనే పెన్షన్ పొందవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.